అని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచన భాగం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. ఇక్కడ రాయబడ్డ సందర్భం మనకి గమనించినట్లయితే, నేను ఇంతకు మునుపు మీకు ఎరికోలో జరిగిన ఒక 2 సంఘటనలు చెప్పానని నాకు జ్ఞాపకం ఉంది. మీకు గుర్తుందా? విన్నట్టు ఏం చెప్పాను? ఎరికో పట్టణానికి సంబంధించి పొట్టివాడైన జక్కయ్య గారి గురించి మాట్లాడుకున్నాం. ఇంకా అదే ఎరికో పట్టణంలో మరొక వ్యక్తిని కూడా చూసాం మనం. ఎవరు? గుడ్డివాడైన భక్తిమయ్య గారు. భక్తిమయ్య గారి గురించి చూసాము. అయితే ఈ ఎరికోకి సంబంధించి చరిత్రలో ఒక సంఘటన జరిగిందంట. ఆ విషయాన్ని పౌలు గారు హెబ్రీయులకు పత్రికను రాస్తూ మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నారు? ఎరికో గోడలు కూలిపోయాయి. దేన్ని బట్టి కూలాయి? విశ్వాసమును బట్టి ఎరికో గోడలు కూలాయి. ఈ ఒక పదాన్ని మనం మెయిన్ గా కాన్సన్ట్రేషన్ చేద్దాము. ఎరికో గోడలు కూలాయి అంట. దేన్ని బట్టి కూలాయి అని కనిపిస్తుంది అంటే వాక్యంలో విశ్వాసాన్ని బట్టి. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చారు అంటే, మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని చదివేటప్పుడు లేదా దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు మనలో లోపించేది దేవుని ఎడల ఏంటి అంటే ప్రప్రథమంగా విశ్వాసము. పేరుకి క్రైస్తవులు విశ్వాసులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా చాలాసార్లు మనలో అవిశ్వాసం వస్తూ ఉంటుంది. మన జీవితాల్లో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు ఇలా రాగానే ఏమైపోతూ ఉంటామంటే విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటాం. కాబట్టి చరిత్రలో జరిగిన యథార్థమైన సంఘటనలను మనం చూసినప్పుడు, అవును, విశ్వాసం ద్వారా చాలా అద్భుత కార్యాలను దేవుడు జరిగిస్తాడు. నేను గనక దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే నా జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేస్తారు అన్నటువంటి మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, ఇంకా దేవుని మీద ఆనుకోవడానికి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకు ఒక మాదిరిగా దేవుడు వాక్యంలో ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఏం జరిగింది చరిత్రలో అని ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే మనందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. అయితే వారు బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెడితే అప్పుడు దేవుడు వారిని విమోచించడానికి వారి కొరకు ఒక రక్షకుడిని పంపించారు. ఎవరైనా? మోషే గారు. మోషే గారి ద్వారా ఐగుప్తులో నుంచి దేవుడు వాళ్లకు విడుదలనిచ్చి ఎక్కడికి నడిపిస్తానన్నాడు? వాగ్దాన దేశమైనటువంటి కనానుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కనాను వచ్చే నాటికి దేవుడు మోషే గారిని పిలిచి, నువ్వు కనాన్లోకి వెళ్ళవు, కేవలం చూడు అంతే. మరి నా తర్వాత ఎవరు వెళ్తారయ్యా అన్నప్పుడు, నీ తర్వాత నేను నీ కుమారులను ఎన్నుకోలేదు, కానీ మరొక నాయకుడిని నేను ఎన్నుకున్నాను, అతడే యెహోషువ. ఇక్కడ సందర్భం ఏమైపోయిందంటే, ఎరికో దాటక ముందు వరకు మనకు మోషే గారి ప్రస్తావన కనిపిస్తుంది, కానీ అక్కడి నుంచి యెహోషువ గారి నాయకత్వం ద్వారా బయలుదేరుతారు. దేవుడు మోషే గారికి ఎలా అయితే తోడై ఉన్నానో నీకు కూడా తోడై ఉంటాను అని చెప్పి ఎర్ర సముద్రాన్ని మోషే గారు ఎలా అయితే పాయలు చేశారో యెహోషువ గారి ద్వారా పాయలు చేపిస్తాడు. ఇప్పుడు ఎలాంటి అడుగు పెట్టగానే ఇక భూభాగం ఏంటంటే కనాను భూభాగం. అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తు నుంచి దేవుడు కనానుకి అడుగు పెట్టే నాటికి అడ్డుగా వచ్చిన యోర్ధానును దాటి ఇక వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు కదా. ఈ అరణ్య ప్రయాణం ముగించుకొని 40 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు వాళ్ళకు వాగ్దానం చేసినటువంటి భూభాగంలోంచి అడుగు పెట్టారు. ఆ భూభాగంలో అడుగు పెట్టగానే మొదటి పట్టణం ఏంటి అంటే ఎరికో పట్టణం. ఎరికో పట్టణానికి ఒక పేరుకి అర్థం ఉందని చెప్పాను. ఏంటి చెప్పండి? సువాసన. వెరీ గుడ్, నిజమే. ఎరికో అన్న ఆ పదానికి అర్థము సువాసన గల పట్టణము అని అర్థము. కానీ ఆ సువాసన గల పట్టణము ఆ తరువాత శపించబడిన పట్టణంగా మారింది. ఎందుకు మారింది? ఎరికోలోకి వెళ్ళటం అనగానే దేవుడికి వాగ్దానం చేసిన భూభాగంలో అడుగు పెట్టడం. ఇప్పుడు అడుగు పెట్టారు. ఈ ఎరికో ప్రజలు ఈ ఇశ్రాయేలీయుల పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారో ఒకసారి చూద్దాం రండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచన భాగం. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత
ఎవడును వెలుపలకి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణపు ద్వారములో గట్టిగా మూసివేయబడను. వాళ్లకు ఎవరిని బట్టి భయం వచ్చిందంట? ఇశ్రాయేలీల ప్రజలను బట్టి ఎరికో పట్టణ ప్రజలకు లేదా కనాను ప్రాంత ప్రజలకు భయం వేసి వారు పట్టణపు ద్వారాలను గట్టిగా మూసేశారంట. లోపల వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఒక విషయాన్ని ఆగి మనం ఆలోచన చేద్దాము. ఇప్పుడు ఈ కనాను భూభాగం అనగానే ఎంతమంది జనాంగం ఉన్నారో మీకు తెలుసా? ఎంతమంది జాతులు ఉన్నారో తెలుసా? వాస్తవానికి కనాను భూభాగం అబ్రహాము గారికి వాగ్దానం చేసినటువంటి భూభాగం. అయితే వీళ్ళు బానిసలుగా ఐగుప్తుకు వెళ్ళేసరికే ఇక్కడ అనేక రకాల జాతుల ప్రజలు, 7 రకాల జాతుల వాళ్ళు ఉంటారు అక్కడ. మీకు తర్వాత నేను ముందు వచనాల్లో మీకు చూపిస్తాను. 7 రకాల జాతుల వాళ్ళు అక్కడ నివాసం చేస్తూ వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయి ఇది మా భూభాగం అనేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఎవరిదది? ఇశ్రాయేలీల ప్రజలదే. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో వాళ్ళతో సమాధాన పడవలసినటువంటి ఆ జనాంగం ఏం చేశారంటే, వీళ్ళను మేము లోపలికి రానియము అని చెప్పి, మనం ఇంటికి ఎలా అయితే ప్రహరీ గోడ కట్టుకుంటాం కదా, ఇల్లు కట్టుకొని ఇంటికి చుట్టూ ఏం కట్టుకుంటాం? ప్రహరీ గోడ కడతాం కదా. సేమ్ అంతే అప్పట్లో పట్టణాలకు ఏం చేసేవాళ్ళంటే గోడలు కట్టుకొని వాటి మీద బురుజులన్నీ నిలబెట్టేవాళ్ళు. అర్థమవుతుందా? గోడలు చైనా వాళ్ళు తెలుసుగా, ఆ పట్టణానికి మొత్తానికి కలిపి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ పట్టణాలను కాపాడుకోవడానికి వాళ్ళు చుట్టూ కూడా గోడలను నిర్మించుకునేవాళ్ళు సెక్యూరిటీ కోసం. దానికి సంబంధించి పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ఆ తలుపులను ఇనుప గవనులు అని పిలుస్తారు. ఇనుముతో చేసినటువంటి ద్వారాలను వాళ్ళు నిర్మించుకునేవాళ్ళు. అలాంటి వాటిని ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు మన పట్టణాల్లోకి రావడానికి వీల్లేదని తలుపులు మూసేసి గడులు బిగించేశారంట, గట్టిగా మూసేశారంట. ఇప్పుడు యెహోషువ గారు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు మార్గం మూసుకుపోయింది, నువ్వేమో ఈ భూభాగం నీదే అన్నావు, మరి మేము ఎలా యుద్ధం చేయాలి? మేము ఎలాంటి ఉపాయంతో మేము లోపలికి వెళ్ళాలి? ఆ విషయాన్ని కూడా తెలియజేయను. ఆయన నువ్వేమో మోషే గారి తర్వాత నన్ను ఎన్నుకున్నావు, నేనేం చేయగలను ఇక్కడ అన్నప్పుడు ప్రభు ఒక ఉపాయాన్ని చెప్పారు. రండి అంటే మనకు తెలుసు, అయినా చదువుదాం. 3వ వచనం నుంచి చూద్దాం. అదే 6వ అధ్యాయం 3వ వచనం. మీరందరూ యుద్ధ సన్నద్ధులే పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయించు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలను. ఒక్క నిమిషం ఆగుదాం. ఏం చెప్పాడంటే దేవుడు, ప్రభు వాళ్ళు ద్వారాలు మూసేశారయ్యా, పట్టణపు ఆ ద్వారాలు మూసేశారు, మేము ఎలా వెళ్ళాలి లోపలికి అంటే మీరేం కంగారు పడొద్దు, వాళ్ళ మీద యుద్ధ సన్నద్ధులై ఉండండి అంటే దేవుడు ఒకవేళ ఖడ్గాన్ని పట్టుకోండి, కత్తులను పట్టుకోండి, ఈటెలను పట్టుకోండి అనట్లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభు, ఎరికో పట్టణం చుట్టూ మీరు 6 రోజులు ప్రదక్షిణ చేయండి, రోజుకి ఒకసారి. ఏమో అర్థమవుతుందా? పిల్లలకి సండే స్కూల్లో కూడా చెప్పుకుంటారు కదా, రోజుకి ఒకసారి ఏం చేయాలంట? ప్రదక్షిణ చేయాలి. 7వ రోజు ఏం చేయాలి? 7వ రోజున ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 7 మారులు. ఎరికో చుట్టూ పొడవు ఉంటుంది అని కనుక క్యాలిక్యులేట్ చేస్తే 8 కిలోమీటర్లు అంట. ఎంత దూరం? ఆ ఎరికో పట్టణాన్ని చుట్టి రావడానికి 8 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి ప్రాంతం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, రోజుకు ఒకసారి మీరు తిరగండి. అయితే 7వ రోజున మాత్రం 7 మారులు తిరగండి. వాస్తవానికి వాళ్ళని నువ్వు ఈటతోనో అంటారు గొడ్డలితోనో లేతే బాణంతోనో యుద్ధానికి వాళ్ళ మీదకు వెళ్ళు, విజయం వస్తుంది అంటే మనం నమ్ముతాం. అంతేనా? యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఏం పట్టుకోవాలి? చేతిలో పదనైన ఆయుధాలు పట్టుకోవాలి. కానీ ఏ గన్నో, అంతేనా, ఏ తుపాకీయో గన్నో ఈటో బళ్ళో పట్టుకుంటే యుద్ధానికి వెళ్తున్నట్టు. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు కనాను భూభాగాన్ని మీకు ఇవ్వడానికి మీరు అర్హులా కాదా అని. ఇక్కడ పరీక్ష మీరు బాగా గమనిస్తే దేవుడు ప్రదక్షిణం ఎందుకు చేయమంటున్నాడు అంటే వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాలనుకుంటున్నాడు. నా మాటకు వీళ్ళు లోబడతారా లేదా అని దేవుడు పరీక్షించడానికి అన్నాడు, ఎరికో చుట్టూ మీరు రోజుకు ఒకసారి తిరగండి, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగండి అని చెప్పినప్పుడు 8 కిలోమీటర్లు రోజుకు ఒకసారి అంటే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు 7వ రోజు వచ్చేసింది. 7వ రోజు ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు. 7 × 8 ఎంత?
ఏమ్మా ఏ క్లాస్ అమ్మా? 56. 56 కిలోమీటర్లు. ఒక్క నిమిషం నిదానంగా మన వాక్యాన్ని ఆలోచిస్తే ఎంత కష్టంగా ఉంటుందో అర్థమైంది. ఏముందండి 7 సార్లు ప్రదక్షిణ చేశారు, గోడలు కూలిపోయినాయి అనుకోవద్దు. 8 కిలోమీటర్లు రోజు తిరగటం అంటేనే చాలా కష్టంతో కూడుకుంది. అలాంటిది వాళ్ళు ఎన్నిసార్లు తిరగాలంట? 7వ రోజున 56 కిలోమీటర్ల దూరం అనమాట. అంతే కదా, 7 సార్లు తిరగాలంటే తిరుగుతామా మనం? నడుస్తూ ఉంటే 4 అడుగులు వేయగానే ఇంట్లో నుంచి మందిరానికి రావడానికే ఇంకొంతసేపు ఆగి వెళ్దాంలే, అంతేనా? పొద్దున వెళ్ళాగా సాయంత్రం ఏం వెళ్తాంలే, మీటింగ్ ఉందంట అంటే అబ్బో ఎన్ని వంకలు వస్తాయో, కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అని. ఇప్పుడు అరణ్య ప్రయాణం చేసుకుంటా వాళ్ళు ఆగి ఆగి గుడారాలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళు రోజుకి 8 కిలోమీటర్లు. పిల్లల్ని వేసుకోవాలి, పిల్ల జల్ల ముసలి ముతక అందరూ బయలుదేరారు చిన్నగా అడుగులో వేసుకుంటూ. అయితే సర్వసాధారణంగా ఎవరికైనా వచ్చే డౌట్ ఏంటంటే 6 రోజులు తిరిగే క్రమంలో ఎవరికో ఒకరికి డౌట్ వచ్చి ఉంటుంది. అరే దేవుడు చుట్టూ తిరగమని చెప్తున్నారు కదా, మౌనంగా, మళ్ళీ మాటలు ఏం లేవు, అరవటాలు లేవు, కేకలు లేవు, మౌనంగా తిరగమన్నాడు. అరే ఒకసారి గోడ పట్టుకొని చూడరా, మనం ఏమో ఇలా తిరుగుతూ ఉన్నాం కదా, బహుశా 2 రోజులు అయ్యాక 3 రోజులు అయ్యాక డౌట్ వచ్చి ఉంటుంది. గోడలను పట్టుకొని చూడు, ఎక్కడైనా బీటలు వారాయేమో, ఎక్కడేమో ఇటుకలు కానీ లేదంటే ఎక్కడైనా రాయి కదిలినట్టు ఏమైనా కనిపిస్తుందేమో. దేవుడు అన్నాడు తిరగమని చెప్పాడు కదా, ఎక్కడో నుంచి దేవుడు మనకు మార్గాన్ని ఇస్తాడేమో అని వెతుకుని ఉంటారా లేదా? అర్థమైందన్న మాట. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచో మార్గాన్ని ఓపెన్ చేస్తాడు, వీళ్ళందరూ మూసేశారు కదా, కాబట్టి ఏం చేద్దాము, ఎక్కడైనా మార్గం వెతుకుదాం, రాయి పట్టుకొని వెతుకుంటారా లేదా? మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయింది, అలా 6 రోజులైనాయి. ఏ ఒక్క రాయి కూడా ఎక్కడా బీట వారలేదు, ఏ ఒక్క రాయి కనీసం వదులుగా లేదు. ఎక్కడైనా గ్యాప్ దొరికితే లోపలికి వెళ్దాం, కంత చేసుకొని లోపలికి వెళ్దాం అంటే ఏ రాయి కదలట్లేదు. ఎలా ఉన్నాయో మొదటి రోజు అలాగే 6 రోజులు ఉంది. మనకేమనిపిస్తుంది, ఈ 6 రోజులు తిరిగామో ఏమొచ్చింది, ఎట్లాంటి ఉపయోగం లేదుగా, ఇప్పుడేమో 7 సార్లు తిరగాలంట, నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నా వల్ల కాదు, మా పిల్లని మా ముసలోళ్ళు ఉన్నాము, మాకు ఆరోగ్యం లేదు, శక్తి లేదని మనం కారణాలు చెప్తామేమో. కానీ ఇశ్రాయేలీయుల ప్రజలు అక్కడ ఎంత బలమైన విశ్వాసం కలిగి 7 మారులు తిరగాలంట. తిరిగితే సరిపోదు, తిరిగిన తర్వాత యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, కొమ్ములను ఊదాలి. ఊదిన తర్వాత ఏం చేయాలి, 20వ వచనానికి వచ్చేయండి, ఏం జరిగిందో తెలిసింది. అదే 6వ అధ్యాయము 20వ వచన భాగం చూస్తే యాజకులు ఏం చేయాలంటే బూరలు ఊదాలి, ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకునేది. ఒక్క మాట ఆగుదు. ఏం చేశారంటే 7వ రోజు ఏం చేశారు, యాజకులేమో బూరలు ఊదారంట, ప్రజలు ఏం చేయాలని దేవుడు కండిషన్ పెట్టాడో తెలుసా, కేకలు వేయాలి. అదే మాటను 16వ వచనంలో మనం చూస్తాం. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించి ఉన్నాడు. ఎప్పుడు కేకలు వేయాలంట, లోపలికి వెళ్ళిపోయి యుద్ధం గెలిచాక కాదు కేకలు. ఎప్పుడు రావాలి కేక, బయట ఉన్నప్పుడే. 7 మారులు అయిపోయాక బూరలు ఊదాలి, యాజకులు బూరలు ఊదాలి, జనులందరూ కలిసి ఆర్భాటముగా కేకలు వేయాలి. ఇప్పుడు అడుగుతున్నాను, 56 కిలోమీటర్లో తిరిగిన ఒక మనిషి కేక పెట్టగలడా? అర్థమైందన్నమాట. ఇప్పుడు అక్కడి నుంచి ఎప్పుడైనా ప్రార్థనకు వచ్చేటప్పుడు గబుక్కున టైం అటు ఇటు అయ్యి ఇప్పుడు ఇవాళ లేట్ అయిపోయింది, అలాగే వచ్చి కూర్చున్నాం అనుకో, వెంటనే ఏం చేస్తారు, సిస్టర్ గారు మాట్లాడతారా, లేదంటే ఒక పాట ఏమన్నా పాడిపించమంటారా అని అడుగుతారు. ఎందుకు, హడావుడిగా వచ్చారు, ఆయాసంగా ఉంటదేమో గబుక్కున, అందుకని ఈలోపు ఒకళ్ళ చేత ప్రార్థన లేదంటే ఒక పాట, ఒక పల్లవి చరణం పాడిస్తామండి అంటారు. కారణం ఏంటంటే మనకి ఆయాసంగా ఉంటది హడావుడిగా వస్తే, ప్రయాణం చేసి వచ్చి గబుక్కును కూర్చున్నా. అలాంటిది వీళ్ళు ఎన్ని కిలోమీటర్లు తిరిగారో, 4 అడుగులు కాదు వేసింది, 5 అడుగులు కాదు వేసింది, 56 కిలోమీటర్లు తిరిగిన వాళ్లకు ఇప్పుడు మాట్లాడడానికే కష్టంగా ఉంటది, అంతేనా? గసపెడతారు చూసారా, ఇంకా దమ్ము వచ్చేస్తా ఉంటది, అంత ఆయాసంగా ఉంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు కేకలు పెట్టండి. పెట్టగలుగుతామా? ఏంటి ప్రభువా కేకలు పెట్టేది, గొంతులో నుంచి తడారిపోయింది, మాటే బయటికి రావట్లే. ఏమొస్తుంది తెలుసా, ఆయాసంలో గాలి తప్ప ఏం రాదు. దేవుడు వారిని ఎలా పరీక్షిస్తున్నాడో, వాళ్ళు దేవుని మాటకు ఎలా విధేయులుగా ఉన్నారో ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే 56 కిలోమీటర్లు తిరిగినటువంటి ఆయాసంతో దేవుడు ఏం చెప్పాడు,
ఇప్పుడు మీరు బూరలు ఊదలుగానే మీరు కేక పెట్టాలి. వాళ్ళు ఎలా చేశారంట, ఆర్భాటముగా కేకలు వేశారంట. ఏమని అరుచుంటారు? తలుపులు తీయండి అని కాదు, దేవునిదే జయమని ఉండొచ్చు, యెహోవాయే యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు అని ఉండొచ్చు. ఏమన్నారు? దేవునికే మహిమ అన్నారో తెలియదు మనకు. ఆర్భాటంగా కేకలు వేశారంట. ఎప్పుడైతే వారి శక్తిని అంతా కూడా తీసుకుని వారు కేకలు వేశారో ఏమైంది? ప్రాకారము కూలెను, ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారమును ఎక్కి పట్టణమును పట్టుకున్నారు. సర్వసాధారణంగా గోడ పడింది అనుకోండి, ఎలా పడుతుంది? ఒక గోడ కూలిపోయింది, ఎలా కూలుతుంది? నేను నామోహం చూస్తున్నారు, మేము ఎప్పుడు గోడలు కూల్చలేదండి అంటారా? నేను ఎప్పుడు చేయలేదు, కానీ మనకు ఒక అవగాహన ఉంది కదా. గోడ పడిపోతే ఎటు పడుతుంది? ఒక పక్కకి ఒరిగిపోతుంది. ఇప్పుడు కూలితే ఇటు పడింది అనుకోండి, ఏమవుతుంది? ఇశ్రాయేలీల ప్రజలందరూ నాశనం అయిపోతారు, అవునా కదా? ఎందుకంటే పట్టణ ప్రాకారం చుట్టూ తిరుగుతున్నారు, ఎటో కటు పడ్డా వీళ్ళకే నష్టం జరుగుతుంది. దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు అంటే, ఆ ప్రాకారాలు ఎలా కూలిపోయినాయి అంటే చరిత్ర చెప్తుంది, అలా ఉన్న పాటను అలా నెర విడిచి అలా దిగిపోయినాయి అంట. ఎలా? అది ఎడమకి పడలేదు, కుడికి పడలేదు, ఆ ఉన్న పాటగా భూమిలోకి అలా దిగిపోయినాయి. అప్పుడు వాళ్ళు ఎక్కి వెళ్ళారు. అర్థమైందా కాన్సెప్ట్? వాళ్ళ మీద కాదు పడింది, ఆ ఉన్నట్టుగానే అలా దిగిపోతే అప్పుడు వీళ్ళు దాన్ని ఎక్కి వెళ్ళారంట. ఇక్కడ ఈ కనాను ప్రాంత ప్రజలు చేసిన పొరపాటు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, దేవుని జనాంగం బయట ఉంటే వీళ్ళు ఏం చేశారు? తలుపులు మూసేశారు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు పరిస్థితులన్నీ మూసేసినట్టు ఉంటాయి. దేవుని కుటుంబాల్లో ఎవరికైతే శ్రమలు కష్టాలు వస్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవునికి స్థానం లేదని. ఇశ్రాయేలీల ప్రజలను రానివ్వకుండా, దేవుని బిడ్డలను రానివ్వకుండా వాళ్ళు పట్టణపు తలుపులు మూశాడు. కానీ ఏం చేశాడు దేవుడు? తలుపులను కాదు ఓపెన్ చేసింది, ఆ పట్టణ ప్రాకారాన్ని కూల్చేశాడు. అది మన దేవుని యొక్క శక్తి సామర్థ్యం. ఈ రోజున మన జీవితాల్లో కష్టాలు ఇబ్బందులు వస్తున్నప్పుడు, ఇది నా ముందు చాలా పెద్ద అడ్డుగోడలా ఉందండి, నా వల్ల కావట్లేదు, దీన్ని నేను అధిగమించగలుగుతానా? ఈ గోడ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు, దీన్ని నేను దాటలేకపోతున్నాను, ఈ కష్టం చాలా పెద్దగా ఉంది, నా వల్ల కాదు, నేను మోయలేనంతది, నాకు ఇది అసాధ్యం అని ఒకవేళ అనిపిస్తూ ఉంటే, ఆ రోజు నా ప్రజలు ఏమీ చేయలేదు. ఏం చేశారు? మౌనంగా తిరిగారు. ఇక్కడ మౌనంగా తిరిగి ఆ మౌనంలో దేవునికి లోబడిన విధేయత మనకు కనిపిస్తుంది. మన జీవితాల్లో కూడా మనం చేయవలసిన పని ఏంటి అంటే, దేవునికి విధేయత కలిగి, దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాటకు మనం గనక విధేయత చూపిస్తే విజయం మన సొంతం అవుతుంది. ఇశ్రాయేలీల ప్రజలు ఏవి డాళ్ళు పట్టుకోలేదు, కత్తులు పట్టుకోలేదు, ఈటెలు పట్టుకోలేదు, బళ్ళాలు పట్టుకోలేదు, కేవలం ప్రభువు మీద ఏం చూపించారంట? మనం హెబ్రీ పత్రికలో చూసాం కదా, విశ్వాసము ద్వారా ఏం చేశారు? ఎరికో గోడలను కూల్చారంట. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, కుటుంబ సమస్యనా, బంధువుల ద్వారా ఎలాంటి ఒక సమస్య ఏదో ఒకటి ఉంటూనే ఉందా లేదా? ఎవరికి సమస్యలు ఏంది? ఉన్నాయి. అయితే లోకంలో వాళ్ళకి లేనటువంటి భరోసా మనకున్నది ఏంటంటే, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు అసాధ్యాలను సైతం సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. ఎవరైతే దేవుని పిల్లలకు ఆశ్రయం ఇవ్వరో, ఎవరైతే దేవుని పిల్లలకు విరోధంగా తమ మడిమను ఎత్తుతారో వారి పతనం ముందుందని ఈ సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన కుటుంబాల్లో ఎవరిని కలిగిన కుటుంబంగా ఉండాలి? దేవుని కలిగిన కుటుంబంగా, దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇచ్చే కుటుంబంగా మనం ఉండగలిగితే, మన కుటుంబాల్లో మనం ఏం చూస్తామంటే విజయాన్ని చూస్తాం, ఆశీర్వాదాలు చూస్తాం. చేతులారా వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలను రానివ్వకుండా ద్వారాలే మూయగలిగారు. కానీ దేవుడు ఆ ద్వారాలతో పాటు పట్టణ ప్రాకారాలను కూల్చి విజయ గర్వంతో వీళ్ళు లోపలికి వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని సరళం చేశారంట. కాబట్టి మనకున్న సమస్య ఏదైనా కూడా దేవునికి మనం గనక ఆర్భాటముగా కేకలు వేయటం, లేదా యాజకులు బూరలు ఊదటం అంటే అర్థం ఏంటి అంటే, దేవుణ్ణి మనం స్తుతించటం, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడం. కీర్తనలో 100వ కీర్తన 4వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 100వ కీర్తన 4వ వచన భాగం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఎలా రావాలంట మనం దేవుని సన్నిధికి? నీరసంగా, అన్న రాకపోతే ఊరుకోడని, ఎప్పుడే వచ్చిన గొడవరా ఆయన,
అని విసుక్కుంటూ నీరసం పడుతూ విసుక్కొని సనుక్కొని ఏదో రావాలి కాబట్టి అని కాదు. దేవుడి దగ్గర అద్భుత కార్యాలు చూడాలంటే ఎలా రావాలి దేవుని దగ్గరికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించాలంట. ఏం చేయాలి తర్వాత? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించాలి. ఈరోజు వాళ్ళు యుద్ధంలో గెలవక మునుపే ఎప్పుడు అరిచారు కేక? విజయపు కేక. బూరలు ఎప్పుడు ఊదుతారో తెలుసా? ఒక వ్యక్తి ఎప్పుడు బూర ఊదుతాడంటే విజయాన్ని పొందుకున్న తర్వాత, ఆ రాజ్యాన్ని జయించిన తరువాత బూర ఊదుతాడు. మేము గెలిచాము అని ఆ బూరను, ఆ కొమ్మును ఊదుతారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రాకారంలో ఎలాంటి మార్పు రాలా, ఏ రాయి కదలలేదు, ఎక్కడా బీట వారలేదు. కానీ మీరు ఏం చేయాలి? ముందే విజయాన్ని ప్రకటించండి. అందుకనే మనము అడిగిన వాటిని పొందుకొని ఉన్నామని ఎప్పుడు చెప్పాలంట దేవుని కృతజ్ఞతాస్తుతులు? దేవుడు ఇచ్చేశాక కాదు, దేవుడు మేలు చేశాక కాదు. ఇది చేస్తే దేవుడిని నమ్ముతానండి, అది చేస్తే ఇస్తానండి, మా ఇంట్లో ఆర్థిక సమస్యలు పోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తానండి, కృతజ్ఞత కూడికి పెట్టుకుంటానండి, అది కాదు చేయాల్సింది. మనం ఎప్పుడు చెల్లించాలి? అడగక మునిపే దేవుడు నా అక్కరలన్నీ తీరుస్తాడని మనం అడిగే సమయానికే పొందుకున్నామని నమ్మాలంట. ఎప్పుడు పొందుకోవాలి? అడిగేటప్పుడే నేను పొందేశాను అని రిజల్ట్ చూడకముందే నమ్మాలి. దాన్నే విశ్వాసం అంటారు. ఇప్పుడు విజయ గర్వంతో మీరు బూరలు ఊదండి, అయ్యా ప్రభా మేము ఇంకా గెలవలేదు కదయ్యా, మాకు ఇంకా విజయం రాలేదు కదయ్యా అని వీళ్ళు గనక సంశయించి ఉండుంటే బూరలు ఊదేవాళ్ళు కాదు, కొమ్ము ఊదేవారు కాదు, ప్రజలందరూ ఆర్భాటంగా అరిచేవారు కాదు. యెహోవాదే విజయం అని ఉండొచ్చేమో, దేవునిదే విజయం అని ఉండొచ్చు. వాళ్ళు విజయపు కేక ఎప్పుడు పెట్టారంటే పట్టణాన్ని పట్టుకొనక మునుపే కేక పెట్టి వాళ్ళ విశ్వాసాన్ని కనబరిచారు. ఆ విశ్వాసం ఏం చేసింది? ఇప్పుడు మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతానండి, 11వ అధ్యాయం 30వ వచనం భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం భాగం. విశ్వాసమును బట్టి ప్రదక్షిణ చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలిని. మన జీవితాల్లో కూడా సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా కూలిపోవాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన సన్నిధిలో కీర్తనలు పాడటం, ఆయన సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేయటం. వీరంతా ఇది జరుగుతూ ఉంటే లోపల పట్టణస్థుల పరిస్థితి ఎలా ఉందో ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని ముగించుకున్నాం. బహుశా వీళ్ళు రోజుకొకసారి ఎరికో పట్టణం చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి వారు అనుకొని ఉండుండొచ్చు, ఏం చేస్తున్నారు బయట వాళ్ళు అని. ఏముంది రాజా, వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారంటే వాళ్ళకి ఎలా ఉండుంటది? నవ్వులాటగా ఉండుంటది. ఎందుకని అంటే మేము ఎంత దృఢమైనటువంటి గోడలను కట్టుకున్నామో, ప్రాకారాన్ని కట్టామో, వీళ్ళకి ఏం పని బాట లేకుండా మొత్తం వెతుకుతూ ఉన్నట్టున్నారు, వాళ్ళు అసలు లోపలికి రావడానికి అవకాశమే లేదు అనుకొని వీళ్ళు విజయ గర్వంతో చాలా నెమ్మదిగా ఉన్నారు. అయితే దేవుడు ఇశ్రాయేలీల ప్రజలు లోపలికి రాకముందే మరొక దాన్ని ఆయుధంగా లోపలికి పంపించాడు, తెలుసా? చూద్దామండి. అదే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచన భాగం చూద్దామండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 11వ వచన భాగం. మీరు యోర్దానును దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికోకు యజమానులకు ఫస్ట్ లో చెప్తానన్నాను కదా, కనానులో ఎంతమంది జనాంగం ఉన్నారని రాసుకోండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎరికో యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులు. ఎంతమంది మొత్తం? లెక్క పెట్టండి. 7. మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని, మరియు నేను మీకు ముందుగా కందిరీగలు వచ్చినాయి అంట. ఏమా ఎప్పుడైనా తేనెటీగలు కానీ కందిరీగలు కానీ కుట్టినాయా? కుట్టలేదా? కుట్టించుకోవాలని ఏమైనా ఉందా? వాస్తవానికి దాని నొప్పి మనకు తెలుసు కదా, కుడితే ఎలా ఉంటది? చిన్న కాల్జెరు కానీ మామూలుగా గండు చీమ కుడితేనే చాలా బాగా విలవిల్లాడిపోతూ ఉంటుంది. అలాంటిది తేనె తీగ కానీ కందిరేగ కానీ కుడితే ప్రాణం పోయేంత బాధ ఉంటుంది అనమాట. ఎవరు ప్రయోగాలు చేయకండి కుట్టించుకోవడానికి. దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను బయట పనిచేయండి అని చెప్పి లోపల ఆయన పనిని ఆయన
ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా దేవుని మాటకు లోబడుతుంది. మీరు లోపలికి వెళ్ళే కంటే ముందు నేనేం చేసా తెలుసా, నా సైన్యాన్ని ఒకదాని లోపలికి పంపించా. ఏంటా సైన్యం? కందిరీగల సైన్యం. కనపడిన వాళ్ళను కనపడినట్లు కుట్టి పెట్టేసేయంట. వాళ్ళ ప్రాణం అలసిపోయేలాగా చేసి రాజు నుంచి దాసుని వరకు కందిరీగలు అటాక్ చేసేసాయి. అది చాలా విషపూరితమైనవి. యుద్ధం దేవుడు చేయాలంటే ఆయనకి పెద్ద ఆయుధాలతో పనేం లేదు. అర్థమవుతుందా? యుద్ధం చేయాలంటే దేవునికి ఆయుధాలు ఏం అవసరం లేదు. జస్ట్ ఆయన కనుసైగ చేస్తే లేదా చిటికేస్తే అలా వచ్చేస్తాయి. ప్రకృతిలో ఉన్న జీవరాశి మొత్తము, ఈ ప్రకృతి మొత్తం దేవునికి లోబడుతుంది, మనిషి తప్ప. ఇక్కడ విశ్వాసాన్ని కనబరచడానికి ముందు దేవుడు ఆయన పనిని ఎక్కడ జరిగిస్తూ ఉన్నారంటే లోపల జరిగిపోతుంది. కందిరీగలను పిలిచి వీళ్ళకంటే ముందు ఏం చేశాడంటే వాటితో అక్కడ యుద్ధాన్ని జరిగించాడంట. కాబట్టి నీవు నేను నమ్ముకున్న దేవుడు సజీవము కలిగిన దేవుడు, యుద్ధము చేయగలిగి మనకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు. కనుక దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు మనం ఎప్పుడూ కూడా విసుక్కుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ రాకుండా ఆయన పట్ల ఎప్పుడైతే పూర్తిగా ఆనుకొని విశ్వాసము కలిగి ఉంటామో ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు అర్పణలు చెల్లిస్తూ ఆయననే మహిమపరుస్తూ ఆయన మీద పూర్తిగా ఆనుకోగలిగితే దేవుడు నా జీవితాల్లో విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమందికి కావాలి అమ్మా? వద్దా? ఎంతమంది మీ జీవితాల్లో ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబంలో క్షేమాన్ని చూడాలి, మేలులు చూడాలి, దేవుని ఎడల ఆశీర్వదించబడాలని ఆశ ఉంది మీకు? ఒకసారి మీ చెయ్యమన్నా చూపిస్తారా? ముందున్న వాళ్ళకి వద్దా? కావాలా లేదా? ఏం చేయాలి కావాలంటే? మన జీవితాల్లో విజయం చూడాలంటే దేవునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఆ విధేయత మన విశ్వాసాన్ని ఏం చేస్తుంది? వృద్ధిపరుస్తుంది, దేవుని మీద ఆనుకునేలాగా చేస్తుంది. కాబట్టి యెరికో ప్రజలు ఎప్పుడైతే దేవుని ప్రజలకు మార్గాన్ని మూసేశాడో దేవుడు ఆ ప్రాకారాన్ని కూల్చివేసి వాళ్ళకు మార్గాన్ని ఇచ్చి వాళ్ళ మీద విజయాన్ని ఇచ్చాడంట. ఆ పట్టణాన్ని వీళ్లకు స్వాధీనపరిచాడు. మరి ఈ రోజున నా జీవితంలో ఏది శ్రమగా ఉన్నా, ఏది కష్టంగా ఉన్నా, ఏది అడ్డంకిగా గోడల్లా ఉన్నా, మనకి ఇది అసాధ్యం అనిపించినా మనకు అసాధ్యమే, కానీ మనం నమ్ముకున్న జీవం కలిగిన దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుని మీద విధేయత కలిగి విశ్వాసంలో స్థిరపడుతూ ఆయన నా మీద ఆనుకుంటూ దేవుని దగ్గర నుంచి ఎన్నో గొప్ప కార్యాలను నేను పొందుకోవాలని ఈ మాటల్ని ముగిస్తా ఉన్నాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా